ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. ప్రతిరోజు ఏదో ఒక భయము మనిషిని కబళిస్తూనే ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి, పరిస్థితులు పర్వాలేదు అనుకున్నట్టుగా ఉన్నా ఏదో ఒక వైపు నుండి ఏదో ఒక భయము మనిషిని కృంగతీయాలని వెంటాడుతూనే ఉంటుంది. అపవాది యొక్క తంత్రము మన యొక్క సంతోషాన్ని దొంగిలించి భయభ్రాంతులకు మనలను గురి చేయాలని అపవాది యుక్తులు వినియోగిస్తూనే ఉంటాడు. అయితే దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో, భయపడకు, బలముగా ఉండు. మనము దేవుని మాట మీద విశ్వాసముతో, ధైర్యముతో, బలముగా కొనసాగుదుముగాక. ఆమెన్. బలహీనులము కాక ప్రభువు కృపను బట్టి బలవంతులుగా సాగిపోదాము. ఏ విషయంలో నీవు బలహీనురాలుగా ఉంటూ కృంగిపోతున్నావో నా దేవుడు అంటున్నాడు, ఇక నీవు బలహీనుడము కాదు, నీవు బలముగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి అని కోరుకుంటున్నారు. మన ప్రభువు బలవంతుడు, ఆయన మనలను నడిపించగలిగిన దేవుడు. ఆయన చేతికి నీవు అప్పగించుకోగలిగితే నిన్ను ఉన్నతమైన దిశగా నడిపించి ప్రతి విధమైన భయములన్నిటిలో నుండి నిన్ను విడిపించి బహుధైర్యముతో నింపి ఆయన కృపతో ఆవరించి ఉన్నతమైన స్థలములలో నిలువబెట్టి నిన్ను ఘనపరచు దేవుడై ఉన్నాడు. కనుక యెహోవా నామమును బట్టి దావీదు ధైర్యము తెచ్చుకొని గొల్యాతును జయించినట్లుగా దేవుని కృపను బట్టి మనము ధైర్యము తెచ్చుకొని అపవాది యుక్తులను జయించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ప్రతి క్షణం మీ కృపలో మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితములు అనుగ్రహిస్తున్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ విషయంలో నీ పిల్లలు బలహీనులుగా ఉన్నారో, పిరికివారిగా ఉన్నారో, బహు భయభ్రాంతులకు గురై ఉన్నారో, ఆ పరిస్థితుల నుండి విడిపించగలిగిన దేవుడవని అయ్యా, ఇదిగో మరొక్కసారి నీ పిల్లలను వెన్ను తట్టినందుకై స్తోత్రాలయ్యా. ప్రతి విధమైన భయము నుండి విడిపించండి. పిరికి ఆత్మ యేసు నామములో తొలగిపోవునుగాక. ధైర్యము కలిగిన ఆత్మతో నింపబడుతురుగాక. కృపచేత బలవంతులుగా మార్చండి. మీ శక్తితో నింపండి. మీ కృపతో మీ సాక్షులుగా బిడ్డలు నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప తోడయుండునుగాక. బలవంతులుగా దేవుని కొరకు నిలబడుదురుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ ఆశీర్వాదాలకు పాత్రులుగా మార్చబడండి. మీరు మాకు తెలియచేస్తున్న ప్రార్థన విన్నపముల కొరకు మానక ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. మీరు తెలియచేస్తున్న మీ సాక్ష్యాలు, మీ అనుభవాలను బట్టి ప్రభువుకి మహిమ చెల్లిస్తూ ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మలను బలపరచునుగాక. ఆమేన్.